నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లను మెరుగుపరచాలని, కోతులు కుక్కల బెడతను తొలగించాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గోధుమ వాగు బ్రిడ్జి పైన నిరసన ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాపు సీతాలక్ష్మి మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లను మరమ్మతులు చేయాలని, గోధుమ వాగు బ్రిడ్జిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. గత 3 నెలలుగా గుంతలు పడ్డ రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. రోడ్లు సరిగ్గా లేని కారణంగానే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన మరిచిందని విమర్శించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కోతులు కుక్కలు విజృంభిస్తున్నప్పుడు కనీసం కోతులను కూడా పట్టని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కోతులు కుక్కల్ని కేటీఆర్ గారి నాయకత్వం, రేగా కాంతారావు గారి నాయకత్వం, రవిచంద్ర గారి నాయకత్వం, మనమా గారి నాయకత్వం, వద్దురా నాయనా, వద్దురా నాయనా. ముందుగా అందరికీ నమస్కారాలు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం. ఈ రోజున మా కొత్తగూడెం నియోజకవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రేగా కాంతారావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ రోజున కొత్తగూడెం కార్పొరేషన్ లెవెల్లో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి అని చెప్పి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా ఏకమై ఈ రోజున గోధుమ వాగుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్తగూడెం కార్పొరేషన్ కి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మెమోరాండం ఇవ్వడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాము. గత 3 నెలల నుంచి కూడా ఈ గుంతలు పూర్తి చేయాలి, ఆ యాక్సిడెంట్లకి బాగా అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మొన్న బస్సు ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది కూడా అందరం చూస్తాం. ఖచ్చితంగా అది ప్రభుత్వ నిర్లక్ష్యం అని తెలియపరుస్తా ఉన్నాను. 3 అక్క చెల్లెళ్ళు ఒకటే కుటుంబం నుంచి చచ్చిపోతే ఆ తల్లి గుండె కొత్త ఎలా ఉంటుంది అని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలతోటి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. తులం బంగారం అన్నారు, 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు స్కూటీలు అన్నారు, అంతేకాకుండా మహిళలకు 2500 అన్నారు, వృద్ధులకు వికలాంగులకు పెద్దవాళ్ళందరికీ కూడా పెన్షన్స్ పెంచుతామని చెప్పిన మాట మీరు కాదా? గద్దెకెక్కినప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ మర్చారా? ప్రజాపాలన మర్చారా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున మేము ముందుగా డిమాండ్ చేసేది మా కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్నటువంటి, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న 1 నెల రోజుల క్రితం గోధుమ వాగుపై మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు ఒక పక్క మాత్రమే క్లియర్ చేశారు, ఇంకొక పక్క అదే విధంగా ఉన్నది. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఇది గుంతలు పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి. ఈ గుంతలు కాంట్రాక్టర్స్ కి ఒక అక్షయ పాత్రలా కూడా మారింది. ఎందుకు అనంటే తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేయడం వల్ల ఆ గుంతలు ఒక 15 రోజులకి 20 రోజులకి మాత్రమే అవి మళ్ళా పోతా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని మీరు గుంతల్ని క్లియర్ చేయాలి. యాక్సిడెంట్లు కాకుండా చూడాలి. అంబులెన్స్ పోవడానికి చాలా చక్కగా ఉండాలి. డెలివరీ పేషెంట్ పోతా ఉంది అంటే నొప్పులతోటి ఎంతో బాధపడతా ఉంటుంది. ఆ గుంతలలో ఆ టైర్లు దిగినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఒక మహిళగా నాకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నో కంప్లైంట్స్ ఈ మున్సిపల్ ఆఫీస్కి, ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీస్కి వస్తే ఇప్పుడు ఎంతమంది మహిళలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెప్తా ఉన్నారు, మేడం మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పత్తి రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూలూరుపాడు మండలం జూలూరుపాడులోని ఉప పత్తి మార్కెట్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. రైతుల వద్దకు వెళ్లి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకి పత్తి కొనుగోలు చేస్తున్నారా లేదా అని వద్దిరాజు రవిచంద్ర రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి కొనుగోలులో నాణ్యత మరియు తేమ శాతం పేరుతో సీసీఐ కొనుగోలు చేపట్టకపోయేసరికి ప్రైవేట్ కొనుగోలుదారులకు పత్తిని అడ్డగోలుగా అమ్ముతున్న రైతులు
రైతు అప్పుల పాలవుతున్నారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కిసాన్ యాప్పై రైతులకు అవగాహన లేదని, మార్కెటింగ్ శాఖ అధికారులు కనీస అవగాహన రైతులకి కల్పించలేదని తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తి మార్కెట్ యార్డులో లేకుండా పత్తి కొనుగోలు చేయడం, అదేవిధంగా రైతులకు హమాలీలకు సరైన వసతులు కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కనీసం తాడని మంచి కనీసం పాము పురుగు పాములు చంపుతున్నాం. అసలు ఇక్కడ ఏమీ లేదు. నా పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేడు, ఎవరు లేరు. మంచిగా ఉంటే రేట్ ఎక్కువ డిమాండ్ చేయరా బాబు. నెంబర్ 1 క్వాలిటీ చాలా బాగుంది. 8,110 రూపాయలే 6,000 కడగాలి. ఓ పెద్దన్న మీ పేరు. ఈరోజు ఏన్కూరు మార్కెట్ సబ్ మార్కెట్ జూలూరుపాడులో ఉన్నటువంటి ఈ యార్డ్ను సందర్శించడం జరిగింది. రైతుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అనేక బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ ఒకసారి చూడమని చెప్పేసి మా పార్టీ నాయకులు గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, ఇంకా అందరూ రైతులందరూ కూడా కోరితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడి నుంచి ఇల్లందు ఏరియా నుంచి కొత్తగూడెం కానీ చెర్ల, భద్రాచలం ఆ ఏరియా అంతటి నుంచి ఇక్కడ రోజు పత్తి వస్తుంది. 6 కాలం కష్టపడి పండించి రైతులు ఇక్కడ తీసుకొస్తే 8,110 రూపాయలు ఉన్నటువంటి CCI మద్దతు ధరను ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుందని భావించి వస్తే ఇక్కడ CCI కేంద్రం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఒక 10 మంది బయర్లు 20 మంది ఉంటారు. వాళ్ళు ఒక యాక్షన్ సిస్టమ్ పాట కూడా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు, అందరికి ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన సరుకులు ఇక్కడి నుంచి తీసుకుపోలేరు, ఎక్కడికి ఇంకో దిక్కును అమ్మలేరు. వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అవుతాయి, నష్టమవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో ఒకటి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఇచ్చిపోవాల్సి వస్తుంది వాళ్ళు అడిగిన ధరకి. ట్రేడర్స్ కూడా చెప్పారు, మేము 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కొంటున్నాం, మేము ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు, మేము తీసుకెళ్లి గుజరాత్లోను మహారాష్ట్రలో అమ్ముకుంటున్నాం, మేము అక్కడ డెలివరీ అమ్ముతున్నామని. అంటే ఇక్కడ పండించిన పంటను తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవడానికి మన దగ్గర జిన్నింగ్ మిల్ల ఫెసిలిటీ లేదా? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం ధాన్యం కొంటే కూడా మద్దతు ధర పెంచి 500 రూపాయలు పెంచాం. CCI మీద ప్రెషర్ పెట్టి ఎందుకు కొనలేకపోతుంది ఈ మార్కెట్? ఈ ప్రభుత్వం రైతుల కోసమే కదా మన ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల బాధలు తీర్చడానికే కదా ఉన్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్గా సత్వరమే ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ ఇది హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ 10 ఎకరాల ల్యాండ్ కేటాయించడం, ఒక 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కూడా జరిగింది. ఒక మంచి షెడ్ కూడా కట్టారు. ఏన్కూరు కింద ఉన్నటువంటి సబ్ మార్కెట్ కింద ఆడ ప్లేస్ లేకపోతే ఇక్కడ పెద్ద ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఖమ్మంతో పాటు పోటీ పడుతున్నట్టు అంత అక్కడ ఎంత వస్తుందో పత్తి ఇక్కడ కూడా అంత వస్తుంది. దాదాపు ఏ రోజు ఆ రోజు వస్తుంది. రైతులు అమ్ముకొని పోతున్నారు. కానీ 3,000 నుంచి ఖచ్చితంగా 4,000 వరకు రైతుకు ప్రతి క్వింటాకు నష్టమవుతుంది. 5,000 నుంచి 6,000 కొంటున్నారు, 4,000 కొంటారు. ఏమంటే కాయ ఉందంటున్నారు, పత్తి తేమ శాతం ఎక్కువ ఉందంటున్నారు. సరే వాళ్ళ బాధలు అయితే రైతుల బాధలు రైతులు ఇంత కష్టపడి పండించిన పంటను తీసుకొస్తే సరైన ధర. ఖమ్మం జిల్లా వైరా బస్ స్టేషన్ లో దొంగలు హల్చల్ చేశారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి 1,80,000 రూపాయల నగదును ఎత్తుకుని వెళ్లారు. తమ బంధువుల వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికి శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి వైరాకు వచ్చాడు. పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి మద్రకు వెళ్లేందుకు వైరా బస్ స్టేషన్ కి వచ్చాడు. శ్రీనివాసరావు వద్ద డబ్బులను గమనించిన దొంగలు బస్ స్టేషన్ లో చోరీ చేశారు. దీంతో బాధితుడు ఆర్టీసీ అధికారులకు విషయం చెప్పగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. మా నేటివ్ ప్లేస్ మదర దగ్గర జొన్నలగడ్డ. మేము మా పిల్లల పెళ్లి కార్డులు ఇవ్వడానికి వైరా వచ్చాము. మా బంధువులకి కార్డులు ఇచ్చేసి మదరపోదా ఉన్న సందర్భంలో వైరా బస్ స్టాండ్లో మేము బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం మా బ్యాగ్లో ఉన్న డబ్బులు కొట్టేయడం జరిగింది. ఆర్టీసీ వారిని అడిగితే మా దగ్గర సీసీ కెమెరాలు ఏం పనిచేయట్లేదు, మాకు తెలియదు అన్నారు. ఏమన్నా సీసీ కెమెరాలు ఏమన్నా ఉంటే చూపించండి, మేము కూడా చూసుకుంటాము, ఎవరన్నా మనకి తెలిసిపోద్ది అన్నారు. ఏం లేవండి అన్నారు. 1,80,000 మేము హైదరాబాద్ నుంచి మద్రపోతున్నాం. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇది అర్జీ పెట్టుకోమని చెప్పారు. నన్ను ఎక్కడికి ఇక్కడ రాసి ఇవ్వమని అన్నారు. రాసి ఇవ్వలేదు, పోతున్నాను. ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలలో పలు విభాగాలలో విజయం సాధించిన
మున్నూరు కాపులను రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ముఖ్య అతిథులుగా సంఘం నాయకులు సీతారాములు, కార్పొరేటర్లు మడూరి ప్రసాద్, రాపర్తి శరత్, మాటేటి రవి, పార ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. చాంబర్లో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా ఒక్కసారి కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. ఓకే అన్న రెడీ. రెడీ. అందరూ ఒకసారి చేతులు ఎత్తి సన్మానం చేస్తారు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై కాపు, జై మున్నూరు కాపు. జై రాధా, జై రంగా, వర్తిల్లాలి రాధా రంగా మిత్ర మండలి, వర్తిల్లాలి రాధా రంగా మిత్ర మండలి. రాధారంగ మిత్రమండలి తరఫున మున్నూరు కాపు కుల బాంధవులు మన జరిగినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించినటువంటి కాపు సోదరులందరికీ కూడా ఈరోజు స్థానిక మున్నూరు కాపు హాస్టల్లో వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్త సీతారాములు గారు, రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు మడూరి సైదారావు గారు, కార్యదర్శి రాపర్తి రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వ్యాపార సంఘాల నుంచి కూడా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకోవడం, వారందరూ కూడా వచ్చి ఈ సన్మాన గ్రహీతలను ఇక్కడ సన్మానించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాధారంగ మిత్రమండలి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో చేయాలనే ఉద్దేశంతో మా సంఘం ముందుకెళ్లడం, వంగవీటి రంగా గారి విగ్రహ ప్రతిష్ట కోసం ఖమ్మంలో కార్యాచరణ చేపట్టడం, ఇలాంటివి ఎన్నో ఈ రాధారంగ మిత్రమండలి ద్వారా కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని చెప్పేసి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు నిన్న మొన్న జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో మన మున్నూరు కాపు సంఘం నుంచి 12 మంది పోటీ చేస్తే 10 మంది కూడా గెలిచారు. చాలా అందరూ మంచిగా సహకరించారు మన కాపు సోదరులకి. అయితే ముందుగా మేము ఏం చేసామంటే ఇప్పుడు రాధారంగ మిత్రమండలి అని చెప్పేసి ఒక బ్యానర్ని తీసుకొచ్చి, అంటే దీని నుంచి మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజే అనుకొని ముందుగా మన కాపు సోదరులందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ రాధారంగ మిత్రమండలి బ్యానర్ నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తూ రంగా గారి విగ్రహం ప్రతిష్టాపన కోసం కూడా మేము రంగా గారి ఆశయ సాధనకై ఆయన విగ్రహాన్ని ఖమ్మంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి, ప్లస్ రాధా గారు ఆయన కుమారుడైన రాధా గారితో మాట్లాడి త్వరలో ఈ 2-3 నెలల్లో కూడా విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాధా గారితో కూడా మాట్లాడాము. దాన్ని అనుసరించే ఈ రాధారంగ మిత్రమండలం బ్యానర్ని ముందుకు తీసుకొచ్చి దీని నుంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా అధ్యక్షుడిగా నాకు రాధా గారు ప్రపోజ్ చేసి, అంటే నన్నే నియమించారు. ఈ నియామకం కూడా ఈ 10 డేస్లో ఆయన చేతుల మీదుగా అందుకుంటున్నాను. జిల్లా అధ్యక్షుడిగా నా పేరు మడూరి సైదారావు, జిల్లా సెక్రటరీగా రాపర్తి రాజా పేరు, టౌన్ ప్రెసిడెంట్గా నరాల నరేష్ నాయుడు పేరు. వారే అడిగారు మమ్మల్ని, మేము సరే అని ఓకే చేశాము. దాని నుంచి ఈ బ్యానర్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. ఈరోజు మున్నూరు కాపు హాస్టల్లో రాధారంగ మిత్రమండలి ద్వారా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మున్నూరు కాపు అయినటువంటి 10 మంది అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు రాధారంగ మిత్రమండలి ద్వారా మేము సన్మానించుకున్నాము. ఈ రాధారంగ మిత్రమండలి అనేది ఇంతకుముందు సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. రంగా గారి కుమారైనటువంటి రాధా గారు ఆశయాల మేరకు ఆయన అనుచరణలో మేము దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. చాలా సోషల్ మీడియానే కాదు, చాలా సేవా కార్యక్రమాలు అందిద్దాం అనుకుంటున్నాము. ఖమ్మంలో ఈ నెల 21న PDSU మహాసభలు జరగనున్నట్లు ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు కాకి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. దేశంలో అనేక సమస్యలు తిష్టవేశాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు ఆరోపించారు. ప్రధానంగా విద్యార్థులు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మహాసభలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవ్వాలని కోరారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం తరపున
ఈ మహాసభలు విజయవంతం కావడానికి ఖమ్మం పట్టణంలో ఉన్న వివిధ వర్గాలందరినీ కూడా మేము విజయవంతానికి సహకరించమని కోరుతా ఉన్నాం. పీడిఎస్యు చరిత్ర 50 సంవత్సరాలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 1974లో ఏర్పడ్డ పీడిఎస్యు ఈనాటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అనన్య సామాన్యమైన పోరాటాల చరిత్ర పీడిఎస్యుది. ఈ దేశంలో జరుగుతున్న పీడిత ప్రజల విముక్తి పోరాటాల్లో తన వంతు భాగస్వామ్యాన్ని పీడిఎస్యు నెరవేర్చింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఈ దేశంలో విద్య అందరికీ అందుబాటులో లేకుండా డబ్బులున్న వాళ్ళకే కాదు, ప్రపంచంలో కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి విద్యార్థి సంస్థ ఏదైతే ఉందో అది పీడిఎస్యు. ఏర్పడి 50 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఇలా స్ఫూర్తిని పొందినటువంటి విద్యార్థులు ఎందరో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంస్థని మరి వెలుగులో పనిచేస్తున్నటువంటి ఎందరో ఉపాధ్యాయులు కావచ్చు, మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎందరో పీడిఎస్యు స్ఫూర్తిని పొంది ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఒకనాడు మేము కూడా ఇలా పీడిఎస్యు స్ఫూర్తితోనే ఒక ఉపాధ్యాయుడిగాను, ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా నేను పనిచేశాను అంటే నాకు స్ఫూర్తినిచ్చింది పీడిఎస్యు. ఆ స్ఫూర్తితో ఇలా నేనే కాదు ఎందరో మరి ఇంటలెక్చువల్స్ ఇలా పీడిఎస్యు ద్వారా తయారై ఈ సమాజ మార్పు కోసం, కామన్ స్కూల్ సిస్టమ్ కోసం, సమాన విద్య, సమాన అవకాశాల కోసం కూడా ఇలా మరి ఫెడరేషన్తో పాటు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పీడిఎస్యు కూడా విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గాలికి వదిలేసి కార్పొరేటు విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు విదేశీ యూనివర్సిటీలను కూడా ఈ దేశంలోకి ఆహ్వానిస్తూ దేశీయంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని, కాలేజీలన్నింటినీ మూతపడే విధంగా తమ విధానాలని ప్రకటిస్తూ ఉన్నాయి. ఈరోజు వేలాది స్కూళ్ళని మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కార్పొరేట్ సంస్థలు లక్షలాది ఫీజుల్ని ఈరోజు మీరు చూస్తే ఆ ఫీజుల మీద ఎక్కడా నియంత్రణ లేదు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పేద, మధ్యతరగతి, వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునే పరిస్థితి లేకుండా ఈరోజు మరలా వాళ్ళని నిరక్షరాస్యులుగా తయారు చేసే వైపుగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం. నాయ బ్రాహ్మణుల కార్తీక వనభోజనాలు ఖమ్మంలో కోలాహలంగా జరిగాయి. నగరంలోని చెరుకూరి మామిడి తోటలో ఖమ్మం జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణులు కార్తీక వనభోజన వేడుకల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాయ బ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దుగ్గ్యాల అశోక్, బీసీ జేఏసీ నాయకులు దేవరకొండ సైదులు, ఆల్ ఇండియా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ చైర్మన్ గౌడ కిరణ్ కుమార్, నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర అధ్యక్షులు యలమందల జగదీష్లు పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి నాయ బ్రాహ్మణులు 5,000 మందికి పైగా రావటం ఐకమత్యానికి నిదర్శనమని తెలియజేశారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. పిల్లలు, మహిళలు, యువత పాటలు, ఆటలు, కేరింతలతో సరదాగా గడిపే ఈ మధుర క్షణాలు తమ తరాల వాసులకు శాశ్వతంగా గుర్తుండాలని తెలిపారు. ముఖ్యంగా నాయ బ్రాహ్మణులు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సేవా రంగాల్లో ఐకమత్యంతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయ బ్రాహ్మణుల కుటుంబం సమేతంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందని, ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐకమత్యంగా ఉండటం వలన ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.
లైట్ వెయిట్ బాల్స్ ఇస్తారు సార్. అదేవిధంగా భద్ర గారిని కూడా సన్మానిస్తున్నారు. కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. భద్ర గారు సార్. ఎస్, ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి. నగర కమిటీ మరియు జిల్లా మరియు ఎంప్లాయీస్ ఈ అందరూ కలిసి స్వామి ఇక్కడ కేవలం నాయి బ్రాహ్మణులు అందరం ఒకటే, వృత్తిదారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, మనమంతా ఒకటే. మనం అందరం కలిసి ఉమ్మడిగా వనభోజనాలు చేసుకొని ఐకమత్యాన్ని చాటుకోవాలి, ఆత్మీయతని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు ఇంత భారీ ఎత్తున సక్సెస్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇంత పెద్ద సక్సెస్కి తోడ్పడినటువంటి జిల్లా కమిటీ అలాగే నగర కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇంతకంటే గొప్పగా అందరం కలిసి మేము పనిచేస్తూ ఇలానే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మేము కూర్చొని నిర్ణయించుకొని మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇదే స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు కూడా స్టేట్ నుంచి వచ్చారు, రిటైర్డ్ ఐపీఎస్లు, డీజీపీ స్థాయి వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అన్నవరపు బ్రహ్మయ్య గారు, ఆయన పత్రికా ఎడిటర్గా పనిచేశారు, సొంత పత్రిక నడిపిస్తున్నారు. ఆయన గారికి కూడా నేను వన సమాధాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా నాయి బ్రాహ్మణ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మరి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా వారికి అభినందనలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి 21 మండలాలు, పట్టణం, నగరం, జిల్లాలో ఉన్న 4 పట్టణాలు అందరూ కూడా ఐక్యతారకంతో ఒకే తాటి మీదకి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిదారులు అందరూ కూడా దాదాపుగా 4,000 నుండి 5,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ఇంతకంటే ఇంకా రెట్టింపుగా చేసుకోవాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అద్భుతంగా ఖమ్మం నలుమూల జిల్లాల నుంచి, మండలాల నుంచి, రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ వన సమారాధనలో పాల్గొన్న ప్రతి సంఘీయులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు స్వాములు. అట్లనే ఇదే ఐకమత్యతో ముందుకు ప్రతిసారి ఇట్లనే ముందుకు పోవాలని స్వామి, ఏదైతే మేము ఖమ్మంలో ఇంత అందరం కలిసి జిల్లా వాళ్ళు కానీ, నగరం వాళ్ళు కానీ, యూత్ కమిటీ కానీ, స్టేట్ వాళ్ళు కానీ నేను ఒక చిన్న పిలుపునిగానే తక్షణమే ఉద్యోగస్తులు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కలిసి ఈ వేదికని బ్రహ్మాండంగా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు ముందుగా మా నగర నాయి బ్రాహ్మణులకి, ఖమ్మం జిల్లా మొత్తానికి, టోటల్గా రాష్ట్రానికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రేపు ఏదైనా రాజకీయంగా కానీ మేము జనరల్గా నాయి బ్రాహ్మణులు అందరితో కోవట్టుగా, అందరితో ఐకమత్యతగా ఉంటాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో కానీ, కుల సంఘాలతో కానీ, మాది జనరల్గా ఒక రాజకీయ వేదిక కాకుండా అందరితోటి ఒక ఐకమత్యతో ఉండే కులం మాది. మేము ఒక కులంలో మేము అందరికీ ఉపయోగపడే వాళ్ళం కాబట్టి మా నాయి బ్రాహ్మణులు కూడా అద్భుతంగా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది వన సమారాధన. ఇది ఎప్పుడు ఇట్లనే కొనసాగాలని, రేపు జరగబోయే ఏదైనా బీసీ జేఏసీ పిలుపు కానీ లేదా రాజకీయ పిలుపు కానీ మా నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కళ్ళు కదిలి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సంఘులకి, మాతలకి పేరు పేరున నా నగర అధ్యక్షుడిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.